కాంగ్రెస్ నుంచి జాయిన్ అవుతున్నారు. కాంగ్రెస్ పార్టీ నుంచి చరణ్ కౌశిక్ గారు జాయిన్ అవుతారు. భారతీయ జనతా పార్టీ నుంచి తాడు శ్రీనివాస్ గారు జాయిన్ అవుతారు. నిరుద్యోగులు సింధు రెడ్డి, ఇంద్రనాయక్ ఇద్దరు కూడా జాయిన్ అవుతున్నారు. ముందుగా హరీష్ రెడ్డి గారు, వాళ్ళు సభ పెట్టి 2 లక్షల ఉద్యోగాల సంగతి ఓకే, గానీ 10 సంవత్సరాలు అన్ని కలిపినా మీరు ఎంత, మీరు చెప్పే లెక్కనే 1,31,000 ఎంతనో, దాని కాంట్రాక్టు, అవుట్ సోర్సింగ్ ఇవన్నీ ఉంటాయి ప్రభుత్వ ఉద్యోగులు. సరే, వాళ్ళు అధికారంలోకి వస్తే ఆకాశం కూడా చూపిస్తామని అంటారు రాజకీయ పార్టీలు, కానీ పర్లేదు, ప్రతి సంవత్సరం డిఎస్సి వేస్తున్నారు, పోలీస్ రిక్రూట్మెంట్ వేస్తున్నాడు. గ్రూప్ 1 మీ సమయంలో ఒకటి కూడా కంప్లీట్ కాదు, తొందరగా కంప్లీట్ చేశారు. ఇట్లా ఇట్లా చెప్పుకుంటారు కదా కాంగ్రెస్ వాళ్ళు. నేను ఒక మాట చెప్పమంటారా భరత్ గారు, ఈరోజు మీరు చెప్పినటువంటి నిరుద్యోగుల ఆగ్రహంతోనే ఆ రోజు కొంత మాకు ఇబ్బందులు ఏర్పడ్డాయి అన్నటువంటి మాట వాస్తవం, 100% ట్రూ. అయితే దాంట్లో మా ఫెయిల్యూర్ కూడా ఉంది. ఎందుకనంటే మేము ఇచ్చినటువంటి 1,63,000 ఉద్యోగాలు, ప్రభుత్వ ఉద్యోగాల్ని ఎప్పుడు కూడా మరి ఇప్పుడు వీళ్ళు కదా డబ్బా కొట్టుకుంటున్నట్టు మేము ఎన్నడూ కూడా డబ్బా కొట్టుకుని చెప్పుకోలేదు. దాంట్లో మేము సక్సీడ్ కాలేకపోయినాం, ఇది వాస్తవం. ఎందుకంటే జోనల్ రిజర్వేషన్ వ్యవస్థ తీసుకొచ్చిన 95% రిజర్వేషన్ తీసుకొచ్చినటువంటి ఘనత కేసీఆర్ గారు. ఎందుకంటే అప్పుడు ఉన్నటువంటి పరిస్థితులు గందరగోళంగా ఉండే, ఎక్కడ వ్యక్తి ఇంకొక నుంచి జాబులు తీసుకొచ్చి ఇక్కడ తీసుకునేటువంటి ఒక ప్రక్రియ అక్కడ చాలా అయోమయంగా, కన్ఫ్యూజింగ్ గా ఉంటుండే. మరి 95% జోనల్ వ్యవస్థ రిజర్వేషన్ తీసుకొచ్చిన కేసీఆర్ గారు. తీసుకొచ్చినాక కూడా 1,63,000 ఉద్యోగాలు, 2 లక్షల చిల్లర ఉద్యోగాలకు నోటిఫికేషన్ జారీ చేసి భర్తీ చేసినవి 1,63,000 ఉద్యోగాలు. ఈ ప్రభుత్వం 2.5 ఏళ్లలో చేసింది ఏంది? వీళ్ళు చెప్తున్నటువంటి 60,000 70,000 దాంట్లో నిఖార్సుగా ఒక శ్వేతపత్రం విడుదల చేయమనండి. అసలు ఈ ప్రభుత్వం డిసెంబర్ 3, 2023 సంవత్సరం నాడు ఎన్నడైతే ఇక్కడ కూర్చుందో ఆ రోజు నుండి ఎన్ని నోటిఫికేషన్ జారీ చేసిర్రు, ఎన్ని ఇంటర్వ్యూలు కండక్ట్ చేసిర్రు, ఎన్ని నియామక పత్రాలు ఇచ్చింది? అసలు వాస్తవంగా వీళ్ళు నోటిఫికేషన్లు, ఇంటర్వ్యూలు చేసింది ఒక 40,000-45,000 ఉద్యోగాలు కేసీఆర్ గారి ప్రభుత్వమే. దాంట్లోంచి తీసుకున్నటువంటి క్రెడిట్ ని ఇలా వీళ్ళు కలుపుకొని మేము 60,000 70,000 ఉద్యోగాలు ఇచ్చామని చెప్పుకోవడం ఎంతవరకు సమంజసం? మరి ముఖ్యమంత్రి గారు చెప్పాలి. అసలు వాళ్ళు ఇచ్చినటువంటి వాగ్దానాలు ఏంది? ఫస్ట్ ఆఫ్ ఆల్ 2 లక్షల ఉద్యోగాలు మొదటి ఏడాదిలోనే, ఇంకా చెప్పాలంటే ఫస్ట్ 100 days లోనే ఇచ్చినటువంటి 6 హామీలకి చట్టబద్ధత కల్పిస్తూ ప్రతి ఒక్క హామీని నెరవేర్చే దిశగా ఈ ప్రభుత్వం పనిచేస్తుందని చెప్పింది. ఏది మరి నికార్సుగా ఎన్ని హామీలు ఇచ్చిర్రు? ఫస్ట్ 100 days దాటిపోయి ఇలా దాదాపు దాదాపు 1000 రోజులు అయిపోయింది. 100 కాదు, 1000 days దాటింది. అలా ఎన్ని ఉద్యోగాలు ఇచ్చిర్రు? 2 లక్షల ఉద్యోగాలు ఇచ్చిరా? 20,000 పోలీస్ కానిస్టేబుల్ ఖాళీగా ఉన్నాయంటే ఇలా 5,000కు కుదించిరు. దాన్ని మిగతా 15,000 ఎప్పుడు ఇస్తారు? మరి ప్రతి సంవత్సరం చేస్తున్నారు పోలీస్ కానిస్టేబుల్స్, గ్రూప్ 2, గ్రూప్ 1 ఎవ్రీ ఇయర్. ఏదో తొందరగా రిక్రూట్మెంట్ చాలా లేట్ అవుతుండే మీ సమయంలో, వీళ్ళు చాలా తొందరగా రిక్రూట్మెంట్ కంప్లీట్ చేసేందుకు ప్రయత్నం చేస్తున్నారు. జాబ్ క్యాలెండర్ ఎక్కడ ఉంది భరత్ గారు? జాబ్ క్యాలెండర్ ఎప్పుడైనా రిలీజ్ చేసిరా వీళ్ళు? ఎన్ని ఖాళీలు ఉన్నాయి, ఎన్ని ఖాళీలు భర్తీ చేస్తుర్రు, ఎన్ని నోటిఫికేషన్ రిలీజ్ చేసిన ఆ ఖాళీలలో ఇదేమన్నా క్లారిటీ ఉందా ఈ గవర్నమెంట్ కి? అసలు ఈ ముఖ్యమంత్రి గారికి పరిపాలన పట్ల అనుభవమే లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆయన తీసుకుంటున్నటువంటి నిర్ణయం పట్ల తన సొంత కేబినెట్ లోనే వ్యతిరేకత ఉంటుంది. సొంత కేబినెట్ లో ఉన్న మంత్రులు సైతం ఆయన వ్యతిరేకిస్తారు. అసలు ఈయన కేబినెట్ 14-15 మంది ఉన్నారు ఇప్పుడు, సబ్జెక్ట్ టు కరెక్షన్. ఆ 14 మంది నికార్సుగా నిండుగా ఏ ఒక్క రోజు కూడా కేబినెట్ ఫామ్ అయినట్టు కనబడతలేదు. ఒక మీటింగ్ కి ఒకరు వస్తే ఒకరు రారు, ఇంకొకరు వస్తే ఇంకొకరు రారు. మరి సరైన నిర్ణయాలు ఎప్పుడు తీసుకుంటారు వీళ్ళు? రాజీవ్ ఉద్యోగ కార్డులు ఇస్తా అన్నారు, నిరుద్యోగ భృతి అన్నారు. స్టూడెంట్స్ కి అయితే ఇక అర్రాస్పాట పడినట్టే. ల్యాప్టాప్లు, సైకిళ్లు, పీజీ వేస్తే 2 లక్షల రూపాయలు చొప్పున, లేకపోతే పిహెచ్డి వేస్తే 4 లక్షలు 5 లక్షలు అర్రాస్పాటనే. ఇది డిగ్రీ వేస్తే ఏంది? ఇది నాకు అర్థం కాదు. ఈ రాష్ట్రంలో ఆ రోజు వాళ్ళు ఒక ఫైనాన్షియల్ ఎక్స్పర్ట్ ని కన్సల్ట్ చేయకుండా ఇచ్చినటువంటి హామీల వల్ల ఇలా ఈ రాష్ట్ర ఎకనామీ మొత్తం కుప్పగొలిపోయింది. పోనీ ప్రైవేట్ రంగంలో ఏమైనా పెట్టుబడులు ఆకర్షిస్తురా అంటే అది లేదు. ఫారెన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ మొత్తం పడిపోయింది. ఇలా హైదరాబాద్ కి రావాల్సినటువంటి ఐటీ కంపెనీలు కానివ్వండి, లేకపోతే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ బేస్డ్ కంపెనీస్ కానివ్వండి, ఏమొస్తున్నాయి? ఇలా ఫార్మా కంపెనీలు ఏమొస్తున్నాయి? ఇలా హైదరాబాద్ కి రావాల్సిన అన్ని ఇట్లా ఏదేంది మెల్లగా టర్నింగ్ తీసుకొని పోయి వైజాగ్ లో లేకపోతే విజయవాడలో వాలిపోతున్నాయి. అంటే ఇలా ముఖ్యమంత్రి గారు పనిచేస్తుంది ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వానికి కోసమా, లేకపోతే తెలంగాణ ప్రజల కోసమా? ఇప్పుడు యూత్ మీ వైపు వచ్చేస్తారా? బరాబర్ 100% అండి. యూత్ లో ఉన్నటువంటి ఆగ్రహ ఆవేశాలు మీరు చూస్తే ఇలా ఫాస్ట్ గా, ఎందుకంటే ఏ యూత్ అయితే మీకు అంత వ్యతిరేకంగా ఉందో అంత ఫాస్ట్ గా వచ్చేస్తారా? ఒక మాట చెప్తా భరత్ గారు, ఆ రోజు ఒక నాయకుడు ఉండే, ఎన్ఎస్యుఐ నాయకుడు,
ఉన్నవి లేనివి కల్పితాలందరూ అన్ని నిరుద్యోగుల మెదడులో నాటి అంటే లీక్ గ్రూప్ 1 పేపర్ లీక్ అయింది, మళ్ళా ఇంకోసారి వాయిదా పడ్డది. ఆ గ్రూప్ 1 11 మీ గవర్నమెంట్ లో అసలు గ్రూప్ 2011 తర్వాత మీ గ్రూప్ 1 కాలేదు మీ దానిలో. మీరు ఒక్క గ్రూప్ 1 గురించి మాట్లాడుతున్నారు. వీళ్ళు ఇచ్చినటువంటి 10 హామీల గురించి గ్రూప్ 1 అంటే తెలంగాణ సివిల్ సర్వీస్ కదా. ఇక్కడ ఇచ్చినటువంటి 10 హామీల గురించి ఎవరు మాట్లాడరు. కేవలం గ్రూప్ 1 ఒకటే పట్టుకుని ఉంటారేమనంటే ఇచ్చినటువంటి 2 లక్షల ఉద్యోగాలు వేయడమైన గ్రూప్ 1 ఎంతే 525 జాబ్లు గ్రూప్ 1, కానీ 2 లక్షల ఉద్యోగాలు వేయడమైనవి. మనం 2 లక్షల ఉద్యోగాల గురించి మాట్లాడదామా, 500 ఉద్యోగాల గురించి మాట్లాడదాం? ఒకసారి అడుగుదాం. చరణ్ కౌశిక్ గారు జాయిన్ అయ్యారు కాంగ్రెస్ పార్టీ నుంచి. చరణ్ కౌశిక్ గారు నమస్తే. నమస్తే అండి. నమస్తే. ఏమైంది 2 లక్షల ఉద్యోగాలు?